శ్రీకాళహస్తి టెంపుల్ మాకు చాలా దగ్గరలో ఉన్నప్పటికీ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. 9:30కి అంతా పూజలన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా క్రౌడ్ ఉన్నప్పటికీ తెలిసిన వారు ఉండడంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని కనులారా దర్శించుకున్నాము. చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా అనిపించింది ఆఫ్టర్ దర్శనం. లోపల ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి నేను ఫోటోస్ ఏమి షేర్ చేయలేకపోతున్నాను. ఫైనల్లీ ప్రసాదాలు తీసుకుని రిటర్న్ అయిపోయాము. అరౌండ్ 11 o'clock మేము తిరుపతికి రీచ్ అయ్యాము. అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసామన్నమాట. మెనూ అంతా చూసి లాస్ట్ లో ఆనియన్ ఊతప్పం ఆర్డర్ పెట్టాను నేనైతే. ఈ హోటల్ దగ్గర చిన్న చిన్నగా పింక్ ఫ్లవర్స్ ఉంటే వాటిని ఇక్కడ కోసుకుంటున్నాను అనమాట. మా అక్కకి మా డాడీకి స్వీట్ టూత్ ఉంటది అనమాట. బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ చేసిన తర్వాత కొంచెమైనా స్వీట్ తినేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ ని విజిట్ చేయడానికి వెళ్ళారు. కానీ ఆ పార్లర్ 1 o'clock కి ఓపెన్ అంట. పాపం రిటర్న్ అయిపోయారు అక్కడి నుంచి. అందుకే మా అక్క ఇక్కడ బొంగమూతి పెట్టుకొని వస్తుంది అనమాట. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. శ్రీకాళహస్తి అనే నేమ్ కి ఒక స్టోరీ ఉంటది. ఆ స్టోరీ మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేసేయండి.